హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భార్గవి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా కస్టర్డ్ పాయసం అయితే తయారు చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా కరిగిపోయిన తర్వాత సేమియా వేసుకొని సేమియాని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సేమియాని లో ఫ్లేమ్లో బాగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న సేమియాని ప్లేట్లో తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి అదే కడాయి పెట్టుకొని నేను ఇక్కడ 1 లీటర్ చిక్కన పాలనైతే తీసుకుంటున్నాను. ఇలా 1 లీటర్ చిక్కన పాలు పోసుకొని పాలు పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేలోపు నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని పక్కన 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొన్ని పాలు వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్న పాలు ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకునేలోపు ఇక్కడ పాలు బాగా మరిగిపోతున్నాయండి. ఇలా పొంగు వచ్చిన తర్వాత కూడా పాలని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల సేపు బాగా మరిగించుకోవాలి. ఇలా గిన్నెలకి సైడ్ అంటుకున్న మేగనంతా కలుపుకుంటూ పాలలో వేసుకుంటూ మరిగించుకోవాలి. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా పాలు బాగా 5 నిమిషాల సేపు మరిగించుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాని అయితే ఈ పాలల్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా సేమియాని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా సేమియా ఉడికిపోయిన తర్వాత నా దగ్గర కండెన్స్డ్ మిల్క్ అయితే లేక షుగర్ వేసుకుంటున్నానండి. మీరు కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే ఆ థిక్నెస్ అనేది తెలుస్తుంది. నేను ఇక్కడ షుగర్ వేసుకొని షుగర్ కూడా బాగా కరిగిపోయేంత వరకు ఉడికించుకుంటున్నాను. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని, స్వీట్లో సాల్ట్ వేసుకుంటేనే టేస్ట్ అనేది తెలుస్తుందండి. అందుకని నేను సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నేను కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని అయితే ఈ పాలల్లో వేసుకొని 5 నిమిషాల సేపు బాగా కలుపుకుంటూ ఉడికించుకుంటున్నాను. ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఇలా ఇలాచీని దంచుకొని వేసుకున్నాను. దీన్ని కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అయినా చల్లగా తినొచ్చు, లేదంటే వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. నా దగ్గర కొన్ని జీడిపప్పులు ఉంటే అవి కూడా వేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ఈ వీడియోని ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.